భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాడు రుచులకి స్వాగతం. రవ్వ వడియాలు, అదేనండి ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ ఏదైనా ఒకటే, దాంతో వడియాలు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక గ్లాసు ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను. దానిని ఒక గిన్నెలో వేసుకొని మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో నీళ్లు తీసుకొని కలిపేసుకోవాలి. ఒక గ్లాస్ నీళ్లు తీసుకోవాలి. ఒక గ్లాస్ రవ్వ, ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎసురు కోసము ఒక వెడల్పాటి డాక తీసుకొని ఇంతాక మనము దేంతో అయితే రవ్వ తీసుకున్నామో, ఏ గ్లాస్తో అయితే ఆ గ్లాస్తో 7 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. మనము కప్పులతో తీసుకుంటే 7 కప్పులు నీళ్ళు పోసుకోవాలి. అలాగే గ్లాస్తో తీసుకున్నాం కాబట్టి మనం ఇప్పుడు 7 గ్లాసులు నీళ్ళు పోసుకున్నాము. నీళ్ళు పోసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము. అందులోకి 2 టీ స్పూన్ల జీలకర్ర వేసుకుందాము. ఇందులోకి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము. ఇప్పుడు అల్లం పచ్చిమిర్చిని ఇట్లాగా కచ్చాపచ్చాగా దంచుకొని దాన్ని కూడా ఇట్లా వేసేసుకుందాము. ఈ ఎసుట్లో ఎసురు అనేది తెరులుతుంది చూసారా. ఇప్పుడు మనము ఇంతాక కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, రవ్వని నీళ్ళల్లో కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని దీంట్లో వేసేసుకుందాం. ఎసుట్లో వేసేసుకొని కలిపేసుకుందాము. రవ్వని మనం మామూలుగా నీళ్ళలో కలపకుండా పోసేస్తే ఉండలు కట్టిద్ది. అందుకని ఇట్లాగా ముందుగానే నీళ్ళలో కలిపి పక్కన పెట్టుకుంటే మనకి ఉండలు అనేది కట్టకుండా వడియాలు అనేది బాగా వస్తాయండి. లేకపోతే మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మన రవ్వని కలుపుతూ ఉంటే ఎక్కువ ఉండలు కట్టేస్తాయి. అందుకని ఇది ఒక చిన్న టిప్ అన్నమాట. ఇలా కలిపి పోయడం వల్ల మనకి ఉండలు అనేవి కట్టవండి. ట్రై చేసి చూడండి ఒకసారి. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. రవ్వ అంతా పోసినాక మనకి ఒక 5-10 నిమిషాలకి ఉడికిపోయిద్దండి ఈ రవ్వ. ఇలా కలిపేసుకొని రవ్వని బాగా ఉడకనివ్వాలి. సుమారు ఒక 5 నిమిషాలకి ఈ విధంగా దగ్గర పడుతూ ఉంటుంది. మళ్ళీ ఒకసారి గంటె పెట్టుకొని కలుపుకొని చూసుకోవాలన్నమాట. ఏమైనా చిన్న చిన్న ఉండలు ఉన్నా సరే గంటె పెట్టి మెతిపేసుకోవచ్చు. మనకి రవ్వ ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. చూసారా ఇట్లా తెరులుతూ ఉంది కదా. ఇంకా ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక కాటన్ చీర తీసుకొని ఈ విధంగా పరుచుకొని దాని మీద మనము కూర సర్వ్ చేసే గంటెలు ఉంటాయి కదండి, గుంట గంటెలు, అవి ఒక్కొక్క గంటె చొప్పున వడియాలు పెట్టుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా. మనము మందంగా పెడితేనే బాగుంటాయండి, పలుచగా పెడితే తీసేటప్పుడు విరిగిపోతాయి. అందుకని ఒక్కొక్క గంటె పెట్టి వడియాలు వేసుకోవాలి. సుమారు 2-3 రోజులకి మనకి ఈ విధంగా ఎండిపోతాయి అన్నమాట వడియాలు అనేవి. ఇప్పుడు వీటిని మనం చిన్నగా జాగ్రత్తగా చీర వెనక భాగాన నీళ్లు చల్లుకొని ఒక 5 నిమిషాల తర్వాత తీస్తే ఈ విధంగా వచ్చేస్తాయి మనకి. చూసారా ఎంత పల్చగా ఉన్నాయో. ఇలాగా తీసుకున్న తర్వాత వడియాల్ని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయించుకొని సర్వ్ చేసుకోవచ్చు. చారులో కానీ పప్పుల్లో కానీ చాలా టేస్ట్గా ఉంటాయి. వీటిని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే మనకి 6 నెలల దాకా నిల్వ ఉంటాయండి. నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే ఇంతవరకు వడియాలు పెట్టని వాళ్ళు కూడా ఈజీగా పెట్టుకోవచ్చు. చూసారా ఎంత క్రంచీగా ఉన్నాయో. అంతేనండి, ఎంతో ఈజీ అయిన రవ్వ వడియాలు రెడీ. ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. Thanks for watching. Please like and subscribe.